హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు లక్స్. ఇదైతే బుధవారం రోజులాగండి. మార్నింగ్ అంటే మార్నింగ్ మేము ఉండే ఏరియా బాగా ఓపెన్ ఏరియా అని చెప్తా ఉంటాను కదా. మనం మామూలుగా సన్ రైజ్ చూడడానికి మనం లేచినప్పుడు బాగా పక్షులు కూడా అప్పుడే మార్నింగ్ అవుతుంది కదా, ఆ కిలకిల సౌండ్లు. అందుకే నేను అవైతే మ్యూట్లో పెట్టలేదన్నమాట. ఆ సౌండ్లు, పిచ్చుకలు, ఆ చుట్టుపక్కల ఉండే పక్షుల సౌండ్లు అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అవి వింటూ ఉంటే భలే హాయ్ అనిపిస్తూ ఉంటుంది. ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. మార్నింగ్ లేయంగానే మన హౌస్ బయటకు వచ్చి చూసామంటే అట్లాగా అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ కొంచెంసేపు అవి వినాలా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత నేను ఫస్ట్ ఈరోజైతే ముగ్గు వేయలేదు. కొంచెం బుడ్డగాడు ఆకలి అన్నట్టు ఒకటే మని గీరుతా ఉన్నాడు ఏదన్నా పెట్టమని. పాలున్నాయి కొంచెం కాసి దానికి పోద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చి ఈ లోపల ఇదంతా సర్దుకుంటా ఉన్నాను అనమాట. సర్దే సామాన్ వెళ్ళి ముగ్గు వేశాను నేను బయట. ఈ ముగ్గులు కూడా ఇవి కూడా ఎక్కువగా ధనుర్మాసంలో వేసుకునే ముగ్గులే అనమాట. ఇవి వైకుంఠ వాకిళ్ళు ఉంటాయి. నేను ఇంకా హడావుడిగా వేసేసాను. నీట్గా నిదానంగా వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఆ ముగ్గు. ఇది నేను ఎందుకు తీసానంటే ఎవరో అండి ఆ రోడ్లోనే ఒక రకమైన ఎవరో ముగ్గురు వస్తూ ఉన్నారనమాట. నేను ఒకదాన్ని బయట ముగ్గేసుకుంటా ఉన్నాను కదా, నా కాడ ఫోన్ ఉండింది. ముగ్గేసుకుంటా ఉంటే వస్తూ ఉన్నారు. మళ్ళీ నన్ను చూసి నేను ఫోన్ ఎప్పుడైతే షూట్ చేస్తూ ఉన్నాను ఇలాగ పెట్టి వాళ్ళ సైడ్ పెట్టి తీసాను అనమాట. అప్పుడు మళ్ళీ వాళ్ళ ముగ్గురు వెనక్కి వెళ్ళిపోయారు. నాకు అప్పుడు భయం వేసింది. అప్పుడు దాకా నాకు భయం వేయలేదు, కానీ వీళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళారు, మామూలుగా నేను కెమెరా తీస్తే మామూలుగా వచ్చేయచ్చు కదా, ఎందుకు అలాగ వెళ్ళారు అని తర్వాత చాలాసేపు ఆలోచించాను. అయినా మనకి ఎందుకులే అనుకొని నేను అందుకే ఒక్కోసారి చాలా చీకటితో లేసి ముగ్గు వేయాలంటే కూడా నాకు భయము. ఆ వీధిలో ఎవరూ లేరు, నేను ఒకటే ఉంటాను కదా అనేది ఒక భయం అనమాట. అందుకని కొంచెం ఎండబడాకే ఇప్పుడు కూడా ముగ్గులు పెట్టుకుంటా ఉంటాను. అలాగా ఎందుకో ఈరోజు అలాగ అనిపించింది. ఇంకా అది అయిపోయాక ముగ్గులు వేసి వచ్చినాక ఇంట్లో కసువులు అన్నీ చిమ్మేసుకొని స్నానం చేసి దేవుడికి ఈరోజు మార్నింగే దీపం పెట్టేశాను. ఎందుకంటే ఈరోజు కొంచెం బయట వెళ్ళే పని ఉన్నది. నేను యాక్చువల్గా ఇంకా సంక్రాంతికి క్లీనింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈరోజు అదే నేను చెప్పాను కదా, మొన్న గ్యాస్ అయిపోయింది, అమ్మది తెచ్చిపెట్టాను అని. ఆ గ్యాస్ ఆఫీస్ దాకా వెళ్ళాలి అనుకున్నాను. పోయి అసలు అది ఏంది తెలుసుకొని వద్దాము. ఎందుకు బుక్ కావట్లేదు నా నంబర్కి. సిలిండర్లు ఏమో 2 సిలిండర్లు తెచ్చి నాకు ఇచ్చిపోయాడు ఆ డెలివరీ అబ్బాయి. ఇప్పుడేమో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అనమాట. అందుకని అక్కడికి వెళ్ళాలా అనుకున్నాను. అందుకే దీపం అవి పెట్టేసి ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా కడ్డీ వెలిగించి పెట్టాను అనమాట. ఇక్కడ ఇంకా దీపం పెట్టలేదు నేను, ఎందుకంటే ఈ కుండీ నేను సిమెంట్ కుండీ వేసుకున్నాక దీపం పెట్టాలనుకున్నాను. ఎందుకంటే ఒకరు ఆ సెగకి ఏదైనా ఒత్తి ఎక్కువ వేడికి అయినా ప్లాస్టిక్ది కరిగిపోద్దని నేను తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టలేదు. అందులో అక్కడ ఒక మూసి పెట్టే గాలికి ఆరిపోకుండా మూత వేసినట్టు దీపాలు ఉంటాయి కదా, అలాంటి దీపం ఒకటి తెచ్చుకోవాలా తులసమ్మ దగ్గరికి అని అనుకున్నాను. ఇంకా టిఫిన్ అదైతే చేద్దామని చెప్పేసి బాగా హెడేక్ వస్తూ ఉన్నది నాకు ఈ మధ్య. అందులో ఈ ఫోన్ ఎక్కువ చూస్తుండడం వల్ల, ఈ ఫోన్కి ఎక్కువ ఈ పనులు చేస్తూ ఉండడం వల్ల కళ్ళు మామూలుగానే నాకు సైట్ ఉన్నది, అప్పుడప్పుడు హెడేక్ వస్తుంటుంది ఆ సైట్ వల్ల. ఇది ఎక్కువైపోయి ఇంకా అది ఎక్కువైపోయిందనమాట. బాగా ఆయిల్ పెట్టి మర్దన చేశాను అనమాట, మసాజ్ చేశాను. సరే చేసేసాక అందుకే అలాగ చుట్టేసేసాను. స్నానం చేసేసి దీపం పెట్టాక ముందు ఫుల్గా ఆయిల్ పెట్టేశాను అనమాట తలకి. సరే టిఫిన్కి కొంచెం రాత్రి పప్పు నానేసున్నాను, అది కొంచెం మిక్సీకి వేసి వడలు చేద్దాము అంటే ఇంకేం చేయలేదు. నేను ఇడ్లీకి దోశకి వేయలేదన్నమాట, అవి చేసుకుంటా ఉన్నాను అనమాట. టిఫిన్ చేసి బయలుదేరదాము. ఇంకా బుడ్డగాడికి కూడా అవి ఒక 4 వేసిందంటే అది తింటుంది. వచ్చిందాక కొంచెం నెమ్మదిగా ఉంటుంది. నేను వెళ్ళి వచ్చేసరికి మధ్యాహ్నం అవ్వచ్చు, 1-1:30 అలాగ అవ్వచ్చు అనుకొని దానికి కూడా కడుపు నిండా వేసేసి ఒకవేళ ఎగస్ట్రాగా కూడా బయట వేసేస్తాను. బయట ఏం చేస్తానంటే నేను ఒక గిన్నెలో తుంచి వేసేసిపోతాను. బకెట్ నిండా నీళ్లు పెట్టి పెడతాను అనమాట. దాహం వేసిన బకెట్లో నీళ్ళు దాని మూతికి అందేటట్టు నిండా పట్టి పెడతాను కుళాయి దగ్గర.
తాగుద్ది, అరుస్తూనే ఉంటుంది. అరుపులు మాత్రం అది మామూలే. నేను ఎక్కడికన్నా వెళ్తే మాత్రం ఆ అరుపులు మాత్రం ఆపదనమాట. ఇంకా ఇవైతే ఇలాగ గారెలు చిన్న చిన్న వేశాను, చేత్తోనే వేశాను. మొన్నైతే నేను పేపర్ మీద పెట్టి వేశాను కదా, ఇవైతే చేత్తోనే ఒత్తేసి వేసేసాను అనమాట. చాలా బాగా ఉన్నాయి. ఈ పొట్టుపప్పుతోటే గారెలు అయితే చాలా బాగా అనిపించాయి. ఆ తర్వాత ఇంకా టిఫిన్ చేశాక జడేసుకుని, అది హెయిర్ కూడా ఈ మధ్య ఎక్కువ రాలిపోతూ ఉన్నది, ఎక్కువ ఊడిపోతుంది. అది వరకు నాకు ఎక్కువ హెయిర్ కూడా ఊడేది కాదు. ఎప్పుడు కూడా నేను పారాచూట్ ఆయిలే వాడతామన్నమాట, ఆయిల్ మాత్రము. ఎందుకనో మొత్తానికి హెయిర్ ఎక్కువ ఊడిపోతూ ఉన్నది. బయలుదేరి వెళ్ళాను అనమాట. ఇంకా రెడీ అయ్యి దారిలోనే ఈ గ్యాస్ ఆఫీస్ వచ్చి మాకు చాలా దూరము, బాలాజీ నగర్ అని, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఈ దారిలో మా మేనమామ వాళ్ళ ఇల్లు ఉన్నాయి. మా పెద్ద మామ కోడలు వచ్చేసి ప్రెగ్నెంట్గా ఉన్నది. నాకు ఈ మధ్య తెలిసింది. సరే ఒకసారి వెళ్ళి చూసొద్దామని తెలిసినప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను, కుదరలేదు. సరే ఈరోజు ఎలాగో ఆదావనే వెళ్తున్నాను కదా, పలకరించేసి అమ్మాయికి కొంచెం స్వీట్స్ ఫ్రూట్స్ అవి ఇచ్చేసి వద్దామని చెప్పి తీసుకుంటున్నాను అనమాట. ఇది అయ్యప్పగుడి సెంటర్లోనే స్వీట్ షాప్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా నేను వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ అంతా షూట్ చేయలేదు, నేను అక్కడ మర్చిపోయినాను. అందులోనే ఇంకా ఎందుకులే అనేసి షూట్ చేయలేదన్నమాట. అక్కడి నుంచి బయలుదేరి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాను. నేను గ్యాస్ ఆఫీస్కి వెళ్ళేసరికి దగ్గర ఒక 11:30 అట్లా పైనే అయిపోయిందనమాట. ఇది ఆ గ్యాస్ ఆఫీస్. ఇది వచ్చి బాలాజీ నగరు. అంటే మేము ఉండేదానికి ఇది ఆ చివర మేము ఉంటే ఈ చివర ఈ గ్యాస్ ఆఫీస్ అనమాట. ఇక్కడి నుంచి రావాలి. తీరా నేను అక్కడికి వెళ్ళి కనుక్కుంటే నాదైతే కనెక్షన్ అసలు అది క్యాన్సిల్ అయిపోయిందంట. ఎందుకంటే ఆల్రెడీ మేము విజయనగరంలో ఉన్నప్పుడు నా పేరు మీద ఒక గ్యాస్ కనెక్షన్ ఉండిందనమాట. అది వాళ్ళు అప్పుడు మేము నెల్లూరుకి వెళ్తున్నాము మార్చమంటే మాకు మార్చలేదు. మారదమ్మా, ఇది దీపం పథకం అంటాం కదా, దాని కింద వచ్చింది, ఇది మారదు అన్నారు. సరే ఇంకా నేను అది అలాగా ఆ సిలిండర్లు తీసుకొని ఇక్కడికి వచ్చాను అనమాట. సరే మేము ఉండే ఏరియాలో ఎక్కువ భారత్ గ్యాస్ వస్తూ ఉంటే నేను ఆ అబ్బాయి దగ్గర ఆ సిలిండర్లు అబ్బాయికి ఇచ్చి మామూలుగా నేను భారత్ గ్యాస్ సిలిండర్లు తీసుకున్నాను. నంబర్ కూడా అబ్బాయికి డబ్బులు కట్టాను, తెచ్చాడు. అప్పుడు కూడా చెప్పాడు అబ్బాయి ఏమో, అది మీకు ఇలాగ కనెక్షన్ అవ్వదు, అన్న పేరు మీద తెచ్చిస్తా అంటే మా వారి పేరు మీద తెచ్చిస్తాలే అని చెప్పాడు. తర్వాత అబ్బాయి తేలేదు. నేను ఇల్లు కన్స్ట్రక్షన్ పనిలో బిజీగా అయిపోయి నేను అంతగా పట్టించుకోలేదన్నమాట. ఏదో నాకు అవసరానికి తమ్ముడు గ్యాస్ అయిపోయింది అంటే ఆ పిల్లోడు తెచ్చి గ్యాస్ తెచ్చిచ్చేవాడు. తీరా నేను అక్కడికి వెళితే మా వారి పేరు మీద కూడా
ఆ అబ్బాయి ఏమి ఇవ్వలేదన్నమాట కాగితాలు. సరే వీళ్ళు అన్నారు, నువ్వు సిలిండర్లు తెచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ముందు క్లోజ్ చేయమ్మా నీ అకౌంటు, ఆ నెక్స్ట్ మీ వారి పేరు మీద బుక్ చేసుకోండి కొత్తగా అని చెప్పారు. సరే ఇంకొక రోజు ఇంకా సిలిండర్లు పట్టుకెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు పండుగ వస్తూ ఉన్నది, ఇంట్లో గ్యాస్ లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను అనుకొని టెన్షన్ పడిపోయి వెళ్ళాను అనమాట. ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఆ పనులు ఆపుకొని కూడా ఈరోజు వెళ్ళాను, కానీ అది అలాగా జరిగిపోయింది. నేను ఇంకా అది క్యాన్సిల్ చేయించుకోవాలి. అది కూడా విజయనగరంలో ఉండేది కూడా నా పేరు మీద ఉండేది, క్యాన్సిల్ చేయించాలంట. అక్కడికి వెళ్ళినప్పుడు క్యాన్సిల్ చేయించాలి, వాళ్ళ బుక్ ఉంటుంది కదా నా దగ్గర, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అది క్యాన్సిల్ చేయించాలి. నేను ఎప్పుడు వెళ్తానో అది ఒకటి పని ఇప్పుడు ఉన్నది. అప్పుడు కానీ నాకు ఇక్కడ వేరే సిలిండర్లు వేరే నా పేరుతో అయితే ఇవ్వరంట, నాకు అంతగా తెలీదు అసలు అంతకుముందు. సరే ఇలాగ జరిగిపోయింది అనేసి ఇంకా వచ్చి వంట చేశాను. అన్నం అయితే ఇంకా రైస్ కుక్కర్లోనే వేశాను. ఈ లోపల కాకరకాయలు ఉన్నాయి కదా, మన చెట్టుకు కాసిన కాకరకాయలు నిన్న కోసాను కదా, ఆ కాకరకాయలు వేపుడు చేశాను. కరెక్ట్గా నాకు 2 పూటలకి సరిపోయిందనమాట. ఆ 4 కాకరకాయలు, ఒక ఉల్లిపాయ వేసాను అందులోనే. మధ్యాహ్నానికి సాయంత్రానికి నాకు సరిపోయింది, ఎందుకంటే నిన్న పప్పు ఉన్నది కలుపుకోవడానికి, మెంతాకేసి పప్పు చేశాను కదా, ఆ పప్పు ఉన్నది, పచ్చడి ఉన్నది, 3 రకాలు కూరల్లాగా అయ్యాయి అన్నమాట ఈరోజు అయితే. అందుకే నాకు అలాగా తీయాలా అనిపించింది. మామూలుగా ఎప్పుడు నేను ఒకదాన్నే ఉంటే ఏదో ఒకటే చేసుకొని తింటూ ఉంటాను. సరే ఉన్నాయి కదా మన ఇంట్లోనే వెజిటేబుల్స్ పండాయి కాబట్టి అవి మళ్ళీ పండిపోతాయి, కాకరకాయలు వేపేసుకుందాంలే. మళ్ళీ మా వారు వచ్చినప్పుడు ఎలాగూ సాటర్డే వస్తారు, సండే ఖచ్చితంగా నాన్ వెజ్ చేస్తాము ఏదో ఒకటి, మళ్ళీ మండే వెళ్ళిపోతాడు. ఇంక ఉండే వెజిటేబుల్స్ నాకే అన్నమాట, నేను వండుకొనే సరిపోతాయి. కరెక్ట్గా అంత మాత్రమే పండుతున్నాయిలే మన ఇంట్లో. ఇప్పుడు పొట్లకాయ పండింది, గోంగూర పండుతూ ఉన్నది, మెంతాకు పండింది, బీరకాయలు 1, 2 కాసాయి, మళ్ళీ కాయలేదు. ఇప్పుడు ఇంకా మనకైతే తోటకూర, చిరుకూర కూడా ఇప్పుడు కొంచెం పెరుగుతూ ఉన్నదన్నమాట, పోస్తున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు కాసిందంటే అసలు మనకి ఇంక ఇబ్బంది ఉండదు, అవి కూడా చెట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా అట్లాగా నా లంచ్ అయితే అయిపోయినాక ముందు మన వీటికి కలుపుకొచ్చి ముందు మా బుడ్డగాడికి రొంతేసి, తర్వాత ఈ పిల్లలు పాపము మధ్యాహ్నం అయితే ఇలాగే ఉంటాయి. ఇది నేను ఒక్కోసారి షూట్ చేస్తాను, ఒక్కోసారి నాకు టైము హడావుడిగా షూట్ చేయను, కానీ ప్రతిరోజు ఉంటుంది అనమాట. ఈ పిల్లలు నల్లకుక్క పిల్లలకి ప్రతిరోజు మనం ఒకటి ముందు వచ్చేస్తే ఖచ్చితంగా వాటికి అన్నము వేసి కలిపి పెట్టాలన్నమాట, లేకపోతే పిల్లలైతే మరీ అరుస్తాయి పాపం. ఆ నల్ల కుక్క అయితే ఏం మాట్లాడేది కాదు, నేను పెట్టినప్పుడు తినేది. పాపం ఈ పిల్లలు వాటికి ఆకలి కదా, ఉండలేక ఒకసారి కై మనకి గేట్ కాడికి వచ్చి అరుస్తూ ఉంటాయి అన్నమాట. పాపము అనిపిస్తుంది నాకైతే. ఇంకా అదే ఇప్పుడు మనం నోరుండే వాళ్ళం అయితే మనకి ఏదన్నా ఆకలి వేస్తే మనం చేసుకొని, ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి చేసుకొని తింటాము, లేకపోతే అడిగి పెట్టించుకుంటాము ఎవరి దగ్గరన్నా ఉంటే అని. పాపము వాటికి మనం పెడితేనే వాటి కడుపు నిండాలి, లేకపోతే వాటికి ఆకలి అలాగే ఉండాలి. నాకు అది మాత్రం కడుపులో తిప్పేస్తుంది అట్లాగా తలుచుకుంటే. నాకు మా బుడ్డగాడిని పెంచకముందు నాకు అట్లాగా అనిపించేదే కాదు అసలు, నిజంగా అసలు ఏమనిపించేది కాదు. ఎప్పుడన్నా ఉంటే కుక్కలకు పెట్టేదాన్ని, లేకపోతే గమ్ముగుండేదాన్ని. ఇప్పుడు నాకు అట్ట కాదు, ఆ కుక్కలు ఆడేడన్నా కనిపించినా అయ్యో వీటికి ఏదన్నా పెడితే బాగుండు అన్నట్టు కడుపులో తిప్పేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా నేను ఇది ఎంత మార్నింగ్ నేను బట్టలు వాషింగ్ మిషన్కి వేసా, మర్చిపోయా. నాకు 4:30 అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు వెళ్ళి మిషన్లో నుంచి తీసి అప్పుడు ఇక్కడ ఆరేసాను అనమాట. అదే మార్నింగ్ అయిపోయినాకే నేను ఆరేసి ఉంటే ఈ వరకు ఆరిపోయి ఉండేది అంతా. సరే ఇంకా లేట్ అయిపోయింది, అయితే అయిందిలే అని చెప్పేసి ఆరేసాను అనమాట. ఇంకా నైట్ కూడా భోజనానికి ఆ మధ్యాహ్నం వండిన అన్నం ఉన్నది, కూర ఉన్నది, అన్నీ ఉన్నాయి. అందుకని ఇంకా ఆ సెక్షన్ అయితే ఏమీ చూపించలేదు. ఇంకా కిచెను అంతా సర్దేశాను. ఈ సర్దేసే లోపల బుడ్డగాడు చూడండి ఎదురుగా ఎలాగో కూర్చొని ఉన్నాడు. అసలు ఇలా కూర్చుంటాడు, బయట కాపలా ఉండడండి. అదో అస్సలు ఇంటి ముందు బయటే ఉండడు, వచ్చి ఇంట్లో మా బెడ్ మీద కొనుక్కొని నిద్రపోతాడు నైట్ అంతా. పొగులు ఒకటే కేకలు పెట్టుకుంటా ఉంటాడు. పొగులు నాకెందుకు, ఇది కాపలా, రాత్రులు కదా కాపలా ఉండాలి. అది చూడు ఎలాగ బెడ్రూమ్లోకి దూరిపోతాడు అనమాట. ఆ మంచం కిందో మంచం పైన పడుకొని హ్యాపీగా నిద్రపోతాడు. ఇదండి ఈరోజు వీడియో. రేపు ఇంకొక వీడియోతో కలుసుకుందాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.